దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంటే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఇసుక మాఫియా తన పని కానిచ్చేస్తోంది. కాటవరం ర్యాంప్ నుంచి వేలాది లారీల్లో ఇసుకను తరలించేస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెడ్ జోన్లున్న లారీ డ్రైవర్లు కనీస సామాజిక దూరం కూడా పాటించడం లేదు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఉంటున్నారు. మరోవైపు ఇసుక లారీలు తమ గ్రామాల వైపు రాకుండా కాటవరం గ్రామస్తులు అడ్డుకొని నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తారు. కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా గత నెల రోజులుగా లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కూడా లాక్డౌన్ ప్రశాంతంగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ లాక్డౌన్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇసుక ర్యాంపులకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా ప్రాంతాల్లో ఇసుక ర్యాంపులు యథేచ్ఛగానే కొనసాగుతున్నాయి. ఏదైతే లాక్డౌన్ నిబంధనలు విరుద్ధంగా కూడా కొన్ని చోట్ల ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే కొందరైతే తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పి సందట్లో సడిమైనట్లుగా కూడా ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఏపీఎండీసీ అధికారుల పర్యవేక్షణలోనూ అఫీషియల్ గా శాండ్ డ్యూటీ పేరిట వీళ్ళందరూ అక్రమంగా ఇసుకను ఇతర ప్రాంతాలు తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం రాజానగరం నియోజకవర్గంలోని కాటవరం ఇసుక ర్యాంప్ వద్ద ఉండడం కూడా జరిగింది. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. దీనికి సంబంధించి మనం విజువల్స్ లో చూస్తున్నట్లుగా కూడా దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపుల వద్ద మాత్రం లాక్డౌన్ సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు అని చెప్పి అధికారులు అయితే చెబుతున్నారు. కానీ తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని ఏపీఎండీసీ అధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని చెబుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలోని కాటవరం ఇసుక ర్యాంప్ వద్ద పూర్తిగా లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా గత 20 రోజులుగా ఇసుకలను లారీల ద్వారా ఇతర ప్రాంతాలు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ లారీ డ్రైవర్ల ద్వారా కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏదైతే కాటవరం గ్రామస్తులు కొద్దిసేపటి క్రితమే లారీలను అడ్డుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. మరోపక్క ఏదైతే రాజమండ్రి అర్బన్ పాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో సుమారుగా 24 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ జోన్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. కాటవరం గ్రామంలో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు లాక్డౌన్ కొనసాగుతుంది, అసలు మీరు లారీని ఎందుకంటే అడ్డుకున్నారు? ఇంత లాక్డౌన్లో కూడా ర్యాంపులో ఎవరికో కరోనా వచ్చిందంటే కూడా ముఖ్యమంత్రి జగన్ గారు ఏది పట్టించుకోకుండా, మా రాజా గారు అయితే ఎమ్మెల్యే గారు అయితే ఎక్కడున్నాడో కూడా తెలుస్తలేదండి మాకు. అసలు ప్రజలు ఏమైపోతున్నారో దీన్ని ఎలాగా అన్నది లేకుండా మీరు ఎందుకు ఆపుతున్నారో మా ఎస్ఐ గారు వస్తాడండి. మీకు ఎక్కడ ఏపీఎండీసీ పైనుంచి ఆర్డర్ ఇది ఎవడో ఆపుతగలేదు, మీరు ఎవరన్నా ఆపారంటే కేసు ఇట్లా ఆపడేసేస్తాం. ఇదండి సమాధానం. లారీలండి అసలు నిద్ర ఉంటలేదండి. కరోనా వస్తుందంటున్నారు కానీ ఒక్క ఇల్లు అండి బద్దలాసిపోనియండి, బీటలు కూడా సామాను కూడా పడిపోతుందండి. కానండి అసలు లారీలకు ఆపసెంట్ అన్నది లేదు. రాజా ఓటు వేయించుకుంటా వచ్చి ఓటు వేయండి మీరు గెలిపించండి మేము ఏం చేస్తామన్నవాడు ఇప్పుడు గుమ్మాల ఊళ్ళోకి రాలేదండి. ఏమైపోయాడండి రాజా? రాజమండ్రి అంటే ఉంటున్నాడండి. అదే రాజా ఏమైపోయాడండి? ఓటు వేయమని వచ్చినప్పుడు మనుషులు కూడా ప్రజలు కూడా తయారవుతున్నాడండి. అధికారులు ఏమన్నారండి? ఎస్ఐ గారు అన్నారంటే మీరు ఏమన్నా చేశారంటే మీరు జైల్లోకి వెళ్ళిపోతారన్నారంట. మరి అది బాగుందండి మీకు? ఇలా ఊళ్ళో వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఆఫ్ చేసి మరి రోడ్డు అడ్డంగా ఎందుకు వస్తున్నాం అని చెప్పేసి లారీ డ్రైవర్లు దిగి కొరత కూడా చేసుకునే పరిస్థితి నెలకొందండి. ఇక్కడ లారీలు కూడా చాలా తీవ్రతగా కనీసం రోడ్డు దాటడానికి కూడా ఒక నిమిషం కూడా సమయం లేకుండా ఉంది. రేపు పొద్దున్న ఈ లారీలు తిరుగుతున్నా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో దీనికి ఎలాగేంటి అని అడిగితే కూడా సమాధానం చెప్పని పరిస్థితి అండి. ఇప్పుడు ఈ లారీల వల్ల వందలాది మంది వేలాది మంది పనిచేస్తున్నారు. మరి ఎవరి ద్వారాగానే వస్తే ఏంటంటే పరిస్థితి, ఏరియా పరిస్థితి. ఇప్పుడు ఏరియా ఓన్లీ ర్యాంప్ గురించే జనాలంతా బయటకు వస్తున్నారు. వీళ్ళని బట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళని చూస్తే ఇంకొకళ్ళు వస్తున్నారు. ఒక మనిషి వాళ్ళు ఎంతమంది స్ప్రెడ్ అయిపోతారు ఇక్కడ. దాని కారణంగా అసలు ఇసుక ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యమా? సార్, మేము ప్రభుత్వం గురించి కానీ లేకపోతే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు. లాక్డౌన్ అన్నది ప్రధాని మోడీ గారు పెట్టారు. ఆ మోడీ గారు పెట్టింది అందరికీ వర్తిస్తుందా లేకపోతే కొంతమందికే వర్తిస్తుందా? ఇక్కడ కలెక్టర్ గారు జీవో ఇచ్చారు, ఇసుక తోలుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, స్టాక్ పాయింట్లోకి ఇసుక తోలుతున్నాం అని చెప్తున్నారు. అదే ఎస్ఐ గారిని అడిగితే వాళ్ళకి జీవో వచ్చింది, మీరు అడ్డుకుంటే మీరు చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఎస్ఐ గారు అంటున్నారు. మనం చూడొచ్చు, ఏదైతే ఇసుక ర్యాంపుల్లో పనిచేసే కొంతమంది కార్మికులు కూడా ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఆటోలలో సుమారుగా 15 నుంచి 20 మంది ఒకే ఆటోలో వెళ్తున్నారు. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు చెబుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఇసుక ర్యాంపుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ప్రధానంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ విజృంభణ ఉంది. ఈ నేపథ్యంలో లారీల డ్రైవర్ల ద్వారా కూడా కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా మంది స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి తక్షణమే లాక్డౌన్ పూర్తయ్యే వరకు కూడా లారీలను నిలుపుదల చేయాలని, ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం
ప్రభుత్వాలు పాటుపడాలి తప్ప ఏదైతే ఇసుక ర్యాంపుల ద్వారా ఆదాయం వచ్చే పనులు చేపట్టకూడదని వీరందరూ డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో లారీలను పూర్తి స్థాయిలో నిలిపేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో సత్యప్రకాశ్తో అయ్యప్ప స్వామి, టీవీ ఫైనాన్స్, కాటవరం నుండి.